బ్యాంకుల్లో క్యాష్ తిప్పాలట. చాలా చోట్ల నగదు కొరత ఏర్పడుతుందట. 10,000 నుంచి 50,000 లోపే చెల్లింపులు జరుగుతున్నాయి. 1,00,000 కావాలంటే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందట. అంతకంటే ఎక్కువైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలని సూచన చేస్తుంట. ఏటీఎంలకు నో క్యాష్ బోర్డులు పెడుతుంట. చేతిలో డబ్బులు లేక జనం తిప్పలు పడుతుంట. ఇండెంట్ పెట్టిన నగదు రావట్లేదంటున్న బ్యాంకర్లు. ఏ పూట కా పూట డిపాజిట్లతో నెట్టుకొస్తున్న వైనమాట. మరి ఏడనా ఇది ఎందుకు దొరకలేదా? ఏడజుడు నో క్యాష్ బోర్డులు పెడతారట. ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూరులోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్లో నగదు కోసం బార్లు తిరగట. లేదా 1,00,000 రూపాయలు అంటే ముందరే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలట. 1,00,000 రూపాయలకేనా? ఇదేంది మరి ఇంత టూ మచ్గా ఉన్నదని నాకు తెలిసి అయితే నిన్న తేడా చూడలే. బ్యాంకులలో అమౌంట్ వస్తున్నది ఇప్పుడు కూడా, ఏటీఎంలలో హైదరాబాద్ అయితే వస్తున్నది. మరి వీళ్ళు పెడుతున్నారు నన్ను నిజం ఎంతో అబద్ధం ఎంతో. దీంట్లో రాయన అయితే రాసిండు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా జనం తిప్పలు పడుతున్నారు. బ్యాంక్ అకౌంట్లలో లక్షల రూపాయలు ఉన్నప్పటికీ పైసలు తీసుకోలేక పరేషాన్ అవుతున్నారు. యూపీఐ ఆన్లైన్ చెల్లింపులు మరింత పెంచడానికి బ్యాంకులు క్యాష్ లిమిట్ పెంచాలంటూ ఆర్బీఐ నుంచి వచ్చిన ఆదేశాలే ఇందుకు కారణం. దీంతో బ్యాంకులు నగదు విత్డ్రా విషయంలో ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకుల్లో రోజుకు 10,000 నుంచి 20,000 మాత్రమే విత్డ్రాకు అనుమతిస్తుండగా మరికొన్ని బ్యాంకుల్లో 50,000, 1,00,000 క్యాష్ కావాలంటే ముందు రోజు బ్యాంకుకు వెళ్ళి అధికారులకు వేడుకోవాలన్న పరిస్థితి నెలకొన్నది. 1,00,000 పైన అవసరం అయితే అంత డబ్బు లేదంటూ చేతులు ఎత్తేస్తున్నారు. ఎవరికైతే పైసలు ఇవ్వాలో వారి అకౌంట్కు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలని సూచిస్తున్నారట. ఫలితంగా మార్కెట్లో క్యాష్ ఫ్లో తగ్గిపోతున్నది. మరోవైపు చాలా చోట్ల నగదు లేక ఏటీఎంలు బోసిపోతున్నాయి. డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నిస్తే నో క్యాష్ అని చూపకుండా ట్రాన్సాక్షన్ డిక్లైన్ అని చూపిస్తున్నట. ఇలా రైతులు, చిరు వ్యాపారులు, పెన్షనర్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న బ్యాంకర్లు, లీడర్లు, రియల్టర్లు, ఆఫీసర్లు, బడా వ్యాపారులకు మాత్రం ఎంత అంటే అంత నగదు చెల్లిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆర్బీఐ ఏం నిబంధనలు పెట్టిందో, ఏం రిక్వెస్ట్ మీ ముందర పెట్టిందో తెలియదు. కానీ బడాబాబులకేమో పైసలు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలకు, రైతాంగానికి, చిన్న వ్యాపారాలు తీసుకునే వాళ్ళకి మాత్రం పైసలు లేవని చెప్తాడు. ఎందుకు? డిజిటల్ ఇండియాని ఎక్కువ ప్రమోట్ చేసి, సో ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు పెంచి ఈ క్యాష్ని, లిక్విడ్ క్యాష్ని తీసుకునే అవకాశం తగ్గించడం కోసం ఈ ప్లాన్ చేస్తారట. మేజర్గా ఏంటంటే దీనివల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి, ప్రభుత్వాలకు ఎక్కువ ఆదాయం వస్తుంది. మేజర్ పాయింట్. ఎందుకంటే ఆ మనీ బయటకు వచ్చినాక బ్లాక్ మార్కెట్లో తిరుగుతూనే ఉంటుంది. ఈ రియల్ ఎస్టేట్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ బ్లాక్ దందా ఎక్కువ జరుగుతుంటుంది. సో చేతులు మారిన కొద్దీ ఎవరు ట్యాక్స్లు కట్టకుండా అవుతారు. సో ఇది ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళకు మేజర్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం. ఎందుకంటే వాడు వన్స్ బ్యాంకులు వేసినంటే వాని అమౌంట్ వాడుకుంటే 1,00,000 సమాన్ చెప్పాలి, ఇంకోనికి ఇవ్వాలంటే కూడా 1,00,000 సమాన్ చెప్పాలి. ఒకవేళ ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు వేరే వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసే ఉన్నది, ఇంతకుముందుకు అయితే ఏంది, వాడు ఏమన్నాడు, నాకు బ్లాకే కావాలన్నాడు. రియల్ ఎస్టేట్ ఉన్నది సపోజ్, దాంట్లో ప్లాట్ కొంది 10 లక్షలకి కట్టాలి. ఆ బిల్డర్ ఏమంటే నాకు క్యాష్ అయితేనే తీసుకుంటా, ఎట్టి పరిస్థితుల్లో నేను బ్యాంక్ ట్రాన్సాక్షన్ నాకు వద్దన్నాడు. ఎందుకంటే వాడు ట్యాక్స్ తగ్గించుకోవడం కోసం మన ప్రయత్నం అంది. అప్పుడు ఏం చేయాలి? ఈ పైసలు మనం బ్యాంకుకు అట్నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ వాడు ట్యాక్స్ కట్టాలి. దానికి గవర్నమెంట్ లెక్కలో బ్యాంకులు వేస్తే గవర్నమెంట్ లెక్కలో రేపు చూపించాలి. సో అందువల్ల ఈ అవకాశం ఉంటే ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు. మరి ప్రజలు పడే ఇబ్బంది సంగతి ఏంది? ఇలా ఇంకో ప్రమాదం ఉన్నది. ఎవడైతే రాజకీయంగా ఇలా ప్రజల లోపల ఎక్కువ చలామణి అయ్యారో వాళ్ళకి ఇంకెంతో ఎక్కువ నష్టం. ఎందుకంటే వాళ్ళు కోట్ల రూపాయలు కదా ట్రాన్సాక్షన్, బ్లాక్ మనీ కోట్ల రూపాయలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకవేళ బ్యాంకులకి వెళ్ళి ఇవ్వడం, ఇప్పుడు ఓ రియల్ ఎస్టేట్ కంపెనీడో లేదో ఫార్మా కంపెనీడో ఇవ్వడం, బడా బాబు ప్రభుత్వంలో లేదంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకులకు ఇవ్వాలి పైలు. అప్పుడు ఆడు ఏం చేస్తాడు, బ్యాంక్ నుంచి క్యాష్ తీసుకొచ్చి ఇస్తాడు జనరల్గా. అదే జరుగుతుంటుంది ఈ ట్రాన్సాక్షన్ వల్ల. కానీ ఇప్పుడు ఏంది, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే వాడు దొరికిపోతాడు ఎమ్మటి దొంగ. నా కాడ 50 లక్షలే ఉంది,
నా కాడ ₹1,00,00,000 ఉంది, నాకు బువ్వకు లేదని ఎవరైతే నటిస్తారు రాజకీయ నాయకుడు, వాళ్ళందరికీ ఇంకెక్కువ ప్రమాదం ఉంది. ఇక ఇంకో మేజర్ లాస్ అంటే బ్యాంకులకు పైసలు తక్కువ వస్తాయి. ఇక ఇప్పుడు ఏంది, మన సొమ్ము తీసుకుపోయి బ్యాంక్ అకౌంట్లో పెట్టి వాడేదో మనకు బిచ్చం ఎత్తున్నట్టు వాని బతలాడినట్టున్నది లెక్క. ఇప్పుడు జనం ఏమంటారు, వాని బ్యాంక్ లేచి వాని బతలాడదానికంటే అదేదో మన సొమ్ము మన ఇంట్లో పెట్టుకుంటే మనమే బతకొచ్చు కదా అనుకుంటారు. సో ఈ ప్రమాదం ఉంది.